హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఇదైతే క్యాబేజీతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాబేజీ వచ్చేసి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిదండి. ఈ క్యాబేజీతో ఫ్రై, పప్పు ప్రిపేర్ చేస్తాం కదా, అలాగే ఈ క్యాబేజీ కర్రీ కూడా రుచి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. ఇవేంటి చాలా ఉన్నాయి, చాలా రిస్క్ ఏమో అనుకుంటారేమో, కాదండి, చాలా ఈజీ. ఇవన్నీ రోజు వంటలలో వాడే ఇంగ్రీడియంట్సేనండి. ఇవన్నీ వచ్చేసి అవి ఏమిటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా సాల్టు, కారము, పసుపు, ఇవి ఆవాలు, జీలకర్ర. తర్వాత వచ్చేసి 2 టమోటాలు కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ అండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేశాను. తర్వాత 4 పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, ఇది లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత ఈ క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ అయితే 1 కేజీ తీసుకున్నానండి. వీటితో పాటు కొంచెం ఆయిల్ కూడా. ఇప్పుడు తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఒక 2-3 టీ స్పూన్లు ఉంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. పచ్చిమిర్చి 4 ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలండి. తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. వీటిని కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ ఉంటుందండి, సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలుపుదాము. ఇలా మొత్తము కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలండి. ఈ క్యాబేజీ కర్రీని అయితే మనం ఇందులో నీళ్ళు ఏం పోయకుండానే ఇలా మగ్గించుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో వాటర్ ఏమి వేయకూడదు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి మొత్తము కలుపుదామండి. ఇప్పుడు వచ్చేసి ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి మొత్తం కలుపుదాము. ఈ కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను కారం అండి. 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను, చాలండి. ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, కారం సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఇంకొకసారి కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలిపెట్టాలి మొత్తము. చూడండి, మనం వాటర్ ఏమి వేయలేదు కదా, అయినా కూడా ఎక్కడ అడుగంటకుండానే ఇది బాగా ఉడికిందండి. కూర కనిపిస్తుంది కదా, అసలు అడుగంటుకోలేదు. టమాటా వేసాం కదా, అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది అడుగంటకుండానే బాగా ఉడికిపోయిందండి కూర. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అంతే, ఇంకా ఏం మసాలా వేయనక్కర్లేదండి, సరిపోతుంది.
తక్కువ మసాలాతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. అంటే మసాలా అంతా దానికి పట్టేటట్లుగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి ఈ రెసిపీని ఒకసారి కలుపుదామండి. చూడండి, అడిగేం అంటుకోలేదు, కనిపిస్తుంది కదా. కర్రీ అయితే బాగా ఉడికిపోయిందండి. చాలు, ఇంకా ఇలా ఉడికితే సరిపోతుందండి. చూడండి, బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఈ కర్రీ అయితే చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. చూసి ఈ వీడియో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి. ఈ క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇదండి, చూసారా ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. చూస్తుంటేనే ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, ఇంకొక మంచి రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ అండి.